సమ్మర్లో ఏ కూర చేసుకున్నా తినాలి అనిపించదు కదా. కానీ ఓసారి ఇలా కేరళ స్టైల్లో మసాలా మజ్జిగ పులుసు చేసి పెడితే మాత్రం ప్లేట్లు ఖాళీ అయిపోతాయి. చాలా కమ్మగా, కడుపుకు హాయిగా, వండుతున్నప్పుడే వచ్చే ఆ ఫ్లేవర్కి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే మజ్జిగ చారులా కాదండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్లో కానివ్వండి, చేసే విధానంలో కానివ్వండి, అన్నీ చాలా స్పెషల్గా ఉంటాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు చాలా ఇష్టంగా తింటారు. సమ్మర్లో అయితే ఇది నిజంగా బెస్ట్ రెసిపీ అని చెప్తాను. టేస్ట్ మాత్రం మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంటుంది. అలాగే చేయడం కూడా చాలా ఈజీ. నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. అలాగే చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను. అయితే మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వస్తే, కేరళ స్టైల్ మజ్జిగ పులుసుకి పచ్చి కొబ్బరి కంపల్సరీగా ఉండాలి. అప్పుడే ఆ టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటాయి. అందుకే నేను ఇక్కడ ముందుగా టెంకాయను పగలగొట్టుకున్నాను. అందులో మొత్తం కొబ్బరి అవసరం లేదండి. ఒక టెంకాయలో సగంలో సగం తీసుకుంటే సరిపోతుంది. మనం ప్రీవియస్ వీడియోలో కొబ్బరి చట్నీ అనే వీడియోలో చూపించాను కదా, కొబ్బరిని ఎలా ఈజీగా తీసుకోవాలని చెప్పి. అదేవిధంగా మనకు ఎంతవరకు కావాలో అంతవరకు నైఫ్తో ఇలా గీటు పెట్టుకొని ఇలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా వస్తుందండి. ఇలా నైఫ్తో తీయాలి అంటే భయం ఉన్న వాళ్ళు మన నైఫ్ని ఉపయోగించకుండా ఎలా ఈజీగా తీసుకోవచ్చో కూడా ఆ వీడియోలో క్లియర్గా చూపించాను. ఇలా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. అప్పుడే గ్రైండింగ్కి ఈజీగా ఉంటుంది. అలాగే 1 ఇంచు వరకు అల్లాన్ని కూడా తీసుకొని శుభ్రంగా పీల్ తీసేసి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అల్లాన్ని ఇలా కట్ చేసుకున్నాం కదా, అలాగే ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయను తీసుకొని వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలి. మరీ పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే తినేటప్పుడు బాగుండదు. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, ఇంకా ఇందులోకి మెయిన్గా నేను బెండకాయలు కూడా వేసుకుంటున్నాను. మజ్జిగ పులుసులో ఇలా బెండకాయలు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బెండకాయలని ముందుగా శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. మరి పెద్దగా కాకుండా మరి చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా బెండకాయలు కూడా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 2 వెల్లుల్లిపాయలు తీసుకొని కొంచెం దంచుకొని పైన ఉన్న పీల్ మొత్తాన్ని ఇలా తీసేసుకోవాలి. వీటిని ఇలా రెడీగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని రౌండ్గా ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. మజ్జిగ పులుసులో పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ మీ కారానికి సరిపడా తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వస్తే, ఇప్పుడు ఒక కుండలో 1/2 లీటర్ వరకు ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను. ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను కుండలో తోడిపెట్టుకున్నాను. కొద్దిగా పులిసిన పెరుగైనా ఓకే, కానీ మరీ ఎక్కువ పుల్లగా ఉంటే బాగుండదు. చూస్తున్నారు కదా, ఇలా కుండలో తోడిపెట్టుకుంటే ఎంత చక్కగా పేరుకుందో, గడ్డలాగా ఎంత బాగుందో చూడండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇలా కుండలో పెరుగు తోడిపెట్టుకొని మజ్జిగ పులుసు చేసుకుంటే చాలా కమ్మగా వస్తుందండి. సమ్మర్లో అయితే ఇంకా చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పెరుగుని మజ్జిగలా చేసుకోవాలి. మీ దగ్గర కవ్వం ఉంటే దాంతో కూడా చిలుక్కోవచ్చు, లేకపోతే ఇలా విస్కర్తో కూడా బాగా కలుపుకోవచ్చు. కావాలంటే మీరు మిక్సీలో కూడా ఒకసారి తిప్పుకుంటే సరిపోతుందండి. ముఖ్యంగా పెరుగులో తొలకలేం ఉండకూడదండి, స్మూత్గా చేసుకోవాలి. అప్పుడే మజ్జిగ పులుసు టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో సరిపడా వాటర్ అనేది వేసుకొని చక్కగా ఇలా మజ్జిగలా చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మసాలా కోసం ఒక మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, ఒక 10 వరకు మెంతులు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 10 వరకు మిరియాలు వేసుకొని, ఇందులో మెయిన్గా వచ్చేసి ఒక గుప్పెడు పుట్నాల పప్పు వేసుకోవాలండి. అదే మనం చట్నీ చేసుకుంటాం కదా, అది వేసుకోవచ్చు. లేదంటే శనగపప్పుని నానబెట్టైనా వేసుకోవచ్చండి. దాన్ని కచ్చా పచ్చాగా ఇలా మిక్సీ పట్టేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. మరి ఎక్కువ వేసుకోకూడదు. ఈ బెండకాయలు వేయించుకోవడానికి ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బెండకాయని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందులో ఈ బెండకాయలకు సరిపడా ఒక చిటికెడు ఉప్పు అనేది వేసుకొని ఈ బెండకాయలకు పట్టే విధంగా ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా వేగితే సరిపోతుంది. మరి ఎర్రగా కాకుండా ఇలా దోరగా వేగాలి. ఇప్పుడు బెండకాయలని పక్కకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో
ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలండి. ఈ మజ్జిగ చారుకి ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయితేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ పూర్తిగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం కచ్చాగా ఉంటేనే మజ్జిగ పులుసులో చాలా బాగుంటాయి. పూర్తిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ జార్లో అడుగున మసాలా కొద్దిగా మిగిలి ఉంటుంది కదా, అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా ఒకసారి కలిసేలా కలిపేసుకుని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులో మనం పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి కొద్దిగా చిక్కబడుతుంది, అలాగే అడుగు పట్టే ఛాన్స్ కూడా ఉంటుందండి. అందుకే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఉడికించుకోవాలండి. ఇందులోంచి పచ్చివాసన పూర్తిగా పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడు మసాలా చాలా కమ్మగా వస్తుంది. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక మంచి అరోమా వస్తూ ఉంటుందండి. ఆ ఫ్లేవర్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. కిచెన్ మొత్తం ఆ వాసనే వస్తూ ఉంటుందండి. అప్పుడు చూస్తుంటే అబ్బా ఎంత కమ్మగా ఉందో అనిపిస్తుందండి. నిజంగా మీరు చేసుకుంటే నా టేస్ట్ మీకు తెలుస్తుందండి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ ఇందులో పోసేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ మొత్తం పోసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఎంత క్రీమీగా ఎంత బాగుందో చూడండి, చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. ఈ టైంలోనే కొద్దిగా ఉప్పు ఏమైనా తగ్గిందో అని చూసుకోవాలి. ఇప్పుడు చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా కొత్తిమీర కూడా వేసేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మజ్జిగ వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి, అలా చేస్తే టేస్ట్ మారిపోతుంది. చూడండి, ఇప్పుడు మజ్జిగ పులుసు ఎంత క్రీమీగా ఎంత కమ్మగా వచ్చిందో. పుట్నాల పప్పు వేసాం కాబట్టి చాలా మంచి టెక్స్చర్ వస్తుంది. కేరళ స్టైల్ వంటల్లో ఇలాంటి మసాలా మజ్జిగ పులుసు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారండి. అక్కడ ఫంక్షన్స్లో, విందుల్లో కూడా చాలా స్పెషల్గా చేస్తూ ఉంటారు. కేరళ వాళ్ళైతే దీన్ని మోర్ కొజంబు అని అంటారండి. మన దగ్గర అయితే మనం మసాలా మజ్జిగ పులుసు అని అంటాము. ఎండాకాలంలో అయితే ఇది నిజంగా పర్ఫెక్ట్ రెసిపీ అండి. బయట ఎండలు ఎంత ఉన్నా కానీ ఇలా చల్లగా మజ్జిగ పులుసు చేసుకొని తింటే చాలా హాయిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ, కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ చాలా ఉన్నాయండి, వీలైతే ఒకసారి చూసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వాళ్ళతో కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.